ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు చెల్లించుకుంటూ 19వ దినపు కృతజ్ఞత మరియు ఉపవాస విజ్ఞాపన కూడికలు కూడి వచ్చిన మనందరిని బట్టి, మనల్ని ఎంతగానో నడిపిస్తున్న దైవజనుల కుటుంబాన్ని బట్టి, వచ్చిన సేవకురాలను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఒక కీర్తన ద్వారా దేవుని నామాన్ని ఘనపరుచుకుందాం. హల్లెలూయా, స్తోత్రం.
మరొక గీతం ద్వారా దేవుని నామాన్ని కనపరుచుకుంటాం. ఎవరెవరో ఎదురవుతున్నారు, ప్రాణానికి ప్రాణం అంటారు. ఎవరెవరో ఎదురవుతున్నారు, ప్రాణానికి ప్రాణం అంటారు. కష్టాలను కదిలిపోతారు, కష్టాలను కదిలిపోతారు. కరుణగల యేసు నీతో ఉన్నాడు, కరుణగల యేసు నాతో ఉంటాడు. ఎవరికి ఎవరు ఈ లోకంలో, చివరికి యేసే పరలోకంలో. ఎవరికి ఎవరు ఈ లోకంలో, చివరికి యేసే పరలోకంలో. ఎవరికి ఎవరు ఈ లోకంలో. మనుషుల సాయం వ్యర్థమురా, రాజుల నమ్మిన వ్యర్థమురా. మనుషుల సాయం వ్యర్థమురా, రాజుల నమ్మిన వ్యర్థమురా. యెహోవా ఆశ్రయించుట, యెహోవా ఆశ్రయించుట ఎంత మేలు, ఎంతో మేలు, ఎంత మేలు, ఎంతో మేలు. ఎవరికి ఎవరు ఈ లోకములో, చివరికి యేసే పరలోకములో. ఎవరికి ఎవరు ఈ లోకములో. ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడవైతే దరిద్రుడు రారు. ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడవైతే దరిద్రుడు రారు. ఫలితం లేదురా ఎవరిని నమ్మినా, ఫలితం లేదురా యేసుని నమ్మినా. మోక్షముందిరా యేసుని నమ్మినా, మోక్షముందిరా. ఎవరికి ఎవరు ఈ లోకములో, చివరికి యేసే పరలోకములో. ఎవరికి ఎవరు ఈ లోకములో, చివరికి యేసే పరలోకములో. చివరికి యేసే పరలోకములో, చివరికి యేసే పరలోకములో. చూస్తున్నప్పుడు ఆయన చేసినటువంటి ఆ యొక్క అద్భుతమైన కార్యాలు తలుచుకున్నప్పుడు మనం ఆయన సన్నిధిలో ఎంతైనా రుణస్థలమై ఉంటున్నాము. ఈ రాత్రికాల సమయంలో మనందరం నిలబడి ఆయన ఆరాధిద్దాం. రెండు చేతులు పైకెత్తి ఆయన చేసిన ఉపకారాలను బట్టి, మేళను బట్టి. నిజమే, మనుషులు నమ్ముకుంటే వ్యర్థమే, రాజులు నమ్ముకుంటే వ్యర్థమే. యెహోవాను ఆశ్రయించుకుంటే చాలా మేలు, ఎంతో మేలు, ఎంతో మేలు. ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య సంచారం చేయబోతుండగా అందరం కలిసి ఆయన ఆరాధిద్దాం. హల్లెలూయా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. అందరూ చప్పట్లు కొడదాం. మేలులు నీ మేలులు
విడచిపోలేదయ్యా. నా ప్రాణమున్నంత వరకు విడిచిపోలేదయ్యా. నా ప్రాణమున్నంత వరకు విడచిపోలేదయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేదయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేదయ్యా. కొండలలో ఉన్నాను నీవు మరచిపోలేదయ్యా. శ్రమలలో ఉన్నాను నీవు విడచిపోలేదయ్యా. కొండలలో ఉన్నాను నీవు మరచిపోలేదయ్యా. శ్రమలలో ఉన్నాను నీవు విడచిపోలేదయ్యా. గొర్రె పిల్ల మనసయ్యా యేసయ్యా. గొర్రె పిల్ల మనసయ్యా. నీది గొర్రె పిల్ల మనసయ్యా యేసయ్యా. గొర్రె పిల్ల మనసయ్యా. మేలులు మరచిపోలేదయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేదయ్యా. అగ్నిలో ఉన్నాను నేను కాలిపోలేదయ్యా. జలములలో వెళ్ళినా నేను మునిగిపోలేదయ్యా. అగ్నిలో ఉన్నాను నేను కాలిపోలేదయ్యా. జలములలో వెళ్ళినా నేను మునిగిపోలేదయ్యా. పావురము మనసయ్యా యేసయ్యా. పావురము మనసయ్యా. నీది పావురము మనసయ్యా యేసయ్యా. పావురము మనసయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేదయ్యా. మేలులు మేలులు మరచిపోలేదయ్యా. చీకటిలో ఉన్నాను నీవు మరచిపోలేదయ్యా. దుఃఖములో ఉన్నాను మంచి స్నేహితుడవయ్యావయ్యా. చీకటిలో ఉన్నాను నీవు మరచిపోలేదయ్యా. దుఃఖములో ఉన్నాను మంచి స్నేహితుడవయ్యావయ్యా. ప్రేమించే మనసయ్యా యేసయ్యా. ప్రేమించే మనసయ్యా. నీది ప్రేమించే మనసయ్యా యేసయ్యా. ప్రేమించే మనసయ్యా. మేలులు మేలులు మరచిపోలేదయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేదయ్యా. నా ప్రాణమున్నంత వరకు విడచిపోలేదయ్యా. నా ప్రాణమున్నంత వరకు విడచిపోలేదయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేదయ్యా. గొర్రె పిల్ల మనసయ్యా యేసయ్యా. గొర్రె పిల్ల మనసయ్యా. నీది పావురము మనసయ్యా యేసయ్యా. పావురము మనసయ్యా. నీది ప్రేమించే మనసయ్యా యేసయ్యా. ప్రేమించే మనసయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేదయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేదయ్యా. నా ప్రాణమున్నంత వరకు విడచిపోలే
పరిశుద్ధాత్మ అభిషేకము, పరిశుద్ధాత్మ అగ్ని అందరి మీద ఉంటుండగా అందరం ఆత్మతో సత్యముతో రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుని ఆయన చేసిన మేళ్ళను బట్టి ఉపకారాలను బట్టి ఆయన చూపిన కృపను బట్టి ఆయన ఆరాధిద్దాం, స్తుతిద్దాం, స్తుతిద్దాం, స్తుతిద్దాం. హల్లెలూయా. గొప్ప దేవానికి స్తోత్రాలు, పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు, సింహాసనానికి స్తోత్రాలు. 7 నక్షత్రాల చేత పట్టుకొని 7 దీపస్తంభంలో వచ్చిన ఆయన తిరుగాడుచున్న గొప్ప దేవుని కొండ సమీపరాన్ని తేజస్సులో ఉన్న గొప్ప దేవుని కొందనాలు స్తోత్రాలు. అపరాధ్యుడి పాదములు అగ్ని జ్వాలలు పట్టి దేవానికి స్తోత్రాలు నారాయణ. అయ్యా మీకు స్తుతులు, 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 స్తోత్రాలు, 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 స్తోత్రాలు. పరిశుద్ధాత్మ అభిషేకం మీకు వందనాలు, స్తుతులు. పరిశుద్ధాత్మ అగ్ని మీకు స్తోత్రాలు, స్తోత్రాలు. అయ్యా ఈ రాత్రికాల సమయంలో మీరు మమ్మల్ని అందరినీ దర్శించినందుకు మీకు వందనాలు. మీ సంచారం మా మధ్య ఉంచినందుకు స్తోత్రాలు. మీ కనుదృష్టి మా మీద ఉంచినందుకు స్తోత్రాలు. మీ మనస్సు మా మధ్య ఉంచినందుకు స్తోత్రాలు నారాయణ. స్తుతులయ్యా, 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 స్తుతులయ్యా. హల్లెలూయా. దేవుని నామ స్తోత్రములు. కూడి ఉన్న ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకమైన వందనములు. మరి ఇంతవరకు కూడా దేవుని యొక్క మహాకృపను బట్టి మనం అందరం కూడా ప్రార్థనా గీతముల ద్వారా దేవుణ్ణి స్తుతించి ఆరాధించి ఉన్నాము. అలాగే ఈ సమయంలో మరి ప్రియబిడ్డ జ్యోతి కొద్ది నిమిషములు దేవుని వాక్యం అందిస్తారు. దేవునికి స్తోత్రం. దేవునామ స్తోత్రాలు. ఆశగారికి ఆశీర్వాద వందనాలు. రోజు మీ అందరికీ వందనాలు. దేవుడిలో మనం ఎలా ఉండాలని అర్థాన్ని తీసుకున్నామండి. దేవుడిలో మనం ఎలా ఉండాలి అని మనసు తీసుకున్నామండి. అయితే దేవుడిలో ఉన్న ఒక భక్తుడి గురించి మనం ఏదైనా మాట్లాడుకున్నాము. 1వ రాజులు 18వ అధ్యాయం అండి, 3వ వచనం నుంచి చదువుతున్నాం. ఆహాబు తన గృహ నిర్వాహకుడగు ఓబద్యాను పిలిపించెను. ఈ ఓబద్యా యెహోవా యందు బహు భయభక్తులు గలవాడై ఆహాబు దగ్గర అంటే ఓబద్యా అన్న దేవుని యందు భయభక్తులు కలిగిన ఈ భక్తుడు గృహ నిర్వాహకుడుగా ఉన్నాడండి. తన పని తను చేసుకుంటూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఈ దినం మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నామా? మందిరానికి వెళ్తున్నాము, వస్తున్నాము, ఆయన సన్నిధిలో కూర్చుంటున్నాము, కూర్చొని వచ్చి వెళ్ళేవారిగా ఉంటున్నామా? లేకపోతే మనం బహు భయభక్తులు కలిగిన ఉపధ్యావలే మనం ఉంటున్నామా అని ఈ దినమున మనం పరీక్షించుకుందామండి. ఇక్కడ ప్రతిరోజు మనం ప్రార్థన పెట్టుకుంటున్నామండి. అయితే ఎవరు హృదయపూర్వకంగా దేవుల్లో ఉన్నారు? ఇక్కడ ఉపధ్యాయ అయితే తన పనులు తను చేసుకుంటూ ఆ రాజు దగ్గర పనిచేస్తూ కూడా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నారు. అలాగే రెండవదిగా చూసుకుంటే ఉపధ్యాయ ప్రవర్తన అంటే పోషించేవాడుగా ఉన్నాడండి. కింద చూసుకున్నట్లయితే యెహోవా ప్రవక్తలను నిర్మూలము చేయుచుండగా గృహలో 50 మందిగా నూరుగురిని దాచి అన్నపానములిచ్చి వారిని పోషించెను. ఈ దినమనండి మన పనులు మనం చూసుకోవడానికి మనకు సరిపోదు. అయితే ఈ ఉపధ్యాయ అండి తన పని తను చేసుకుంటూ అదేవిధంగా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటూ యెహోవా ప్రవర్తన అయిన 100 మందిని పోషించేవాడుగా ఉన్నాడంటండి. ఈ మనమైతే అలా చేస్తామండి. ఒక్క పూట మన పక్కన వాళ్ళకి భోజనం పెట్టడానికే మనం విలవిలలాడిపోతాము. అయితే ఈ ఉపధ్యాయ
దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవాడు కనుక తన పనుల దాంట్లో నుంచి తన జీతంలో నుంచి 100 మంది దేవుని ప్రవక్తను పోషించేవాడిగా ఉన్నాడండి. అదే రీతిగా 4వ చూసుకున్నట్లయితేనండి 18:6 చదువుకుందామండి. కాబట్టి వారు దేశమంతటా సంచరింపవలెనని 5వ వచనం చదువుకుందాం. సారీ అండి. ఆహాబు దేశములోని ఉదకదారులన్నిటినీ నదులన్నిటినీ చూడబోయి పశువులన్నిటినీ పోగొట్టుకొనుకోకుండా గుర్రములను కంచెరగాడిదలను ప్రాణములతో కాపాడుటకై మనకు గట్టి దొరుకునేమో తెలుసుకొనుమని ఓబద్యాకు ఆజ్ఞ ఇచ్చెను. ఓబద్యా ఇక్కడ ఆ యొక్క యజమాని మాటకి లోబడేవాడిగా ఉన్నాడండి. యజమాని మాటకి లోబడేవాడిగా ఉండి 6వ వచనం కూడా చూసుకుంటారండి. కాబట్టి వారు దేశమంతటా సంచరింపవలనని చెరియొక పాలు తీసుకొని ఆహాబు ఒంటరిగా ఇంకో వైపునకు ఓబద్యా ఒంటరిగా ఇంకొక వైపునకు వెళ్ళినప్పుడు అక్కడ ఓబద్యాకు ఏలియా అన్న ప్రవక్త ఎదురవుతాడండి. ఆహాబు ఒకవైపునకు ఓబద్యా ఒకవైపునకు గడ్డి కోసం అని తిరుగుతున్నప్పుడు అండి, పశువుల మేత కొరకు ఏలియా ప్రవక్త ఓబద్యాకు ఎదురవుతాడు. ఓబద్యా మార్గమున పోవచ్చుండగా ఏలియా అతనిని ఎదుర్కొనేను. ఓబద్యా అతనిని ఎరిగి నమస్కారం చేసి నా ఏలిన వాడనైనా ఏలియావి నీవే కదా అని అడుగగా చాలు. ఇక్కడ ఓబద్యా ఏమంటున్నాడండి, ఏలియాను గుర్తుపట్టి ఏలియాకి నమస్కారం చేసి, అంటే ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి ఓబద్యా ఆ యొక్క దైవజనుని ఆ యొక్క ప్రవర్తనని ఓబద్యా గుర్తుపట్టేవాడుగా ఉన్నాడండి. దేవుడికి లోబడి నమస్కరించేవాడుగా ఉన్నాడండి. ఈ దినంలో మనం దేవుడికి లోబడేవారుగా ఉండాలి, ఆయన యందు భయభక్తులు కలిగిన వారుగా ఉండాలి, ఆయన యందు పరిచయం చేసేవారుగా ఉండాలి, ఒకరిని పోషించేవారుగా ఉండాలండి. అదే రీతిగా ఓబద్యా నమస్కరించాడంటే అండి, ఆయన ఈ ఏలియా ప్రవక్తని ఎరిగి నమస్కరించి ఆయన్ని గుర్తుపట్టేవారుగా ఉన్నారండి. అదే రీతిగా ఓబద్యా దేవుడి మాట విని సమాచారము చెప్పేవాడుగాను మాట వినేవాడుగాను ఉన్నాడండి. అది ఓబద్యా గ్రంథంలో 1వ వచనంలో కనపడుతుందండి. అయితే దేవుడు ఓబద్యాను ఒక పనివానిగా ఉన్న ఓబద్యాను ఈ దినమున దేవుని మాట విని ఆయన స్వరముని వినేవారిగా దేవుడు ఎన్నుకొని ఆయన మాట వినడానికి, ఆయన స్వరమును వినడానికి ఆయన ఓబద్యా హృదయము దేవుని మీద ఆనుకునేదిగా ఉందండి. మనము కూడా ఈ దినమున ఓబద్యావని మన గృహంలో మనం పనులు చేసుకుంటూ లేదా బయట మనం పనికి వెళ్ళినప్పటికీ దేవుడి యందు భయభక్తులు కలిగి ఉండి ఓబద్యావనే మనం కూడా మంచి మేలుని చేసుకుంటూ ఇతరులకు మనం ఉన్న దాంట్లోనే ఇచ్చుకుంటూ, అదే రీతిగా ఆ దేవుని బిడ్డలో ఉన్నప్పుడు మనం వాళ్ళకి లోబడి వాళ్ళ మాట వినేవారుగా, దేవుని మాట వినేవారుగా ఉండేలాగా మనము దేవునికి నమస్కరించి ఆయన్ని ప్రార్థించలాగా ఇదే మనం అందరం ప్రార్థన చేస్తామండి. ఇదే చిన్న వాటిని దేవుడు జీవించిన మీ అందరికీ వందనములు. దేనికంటే నేను అందరికీ కూడా ఈ అవకాశం వెతికిస్తున్నా అంటే ప్రార్థన చేస్తానికి. ప్రతి ఒక్క బిడ్డ ప్రార్థన ఎలా చేయాలి, వాక్యం ఎట్లా చెప్పాలి అనేది అందరూ తెలుసుకోవాలండి. అందరూ కూడా బలపడాలి.
ప్రార్థనలో బలపడాలి. అంటే చాలా మందికి కూడా మామూలుగా అందరూ కూడా చెప్పగలుగుతారు. చాలా మందికి స్టేజీకి చెప్పాలంటే స్టేజీ ఫీలింగ్ వస్తుంది, కెమెరా తీస్తుంటే కెమెరా ఫీలింగ్ వస్తుంది. అన్ని కూడా తెలుసుకోవాలని నేను అందరికీ దయచేసి అవకాశం ఇస్తున్నానండి. ఇలాంటి ముద్దు మాటలే దేవుడు ఆలకిస్తాడు. దయచేసి మీరెవరు కూడా ఏంటి ఇట్లా చెప్తున్నారు అని అనుకోవద్దండి. ఎందుకంటే చిన్నపిల్లలు నడుస్తున్నప్పుడు తల్లిదండ్రులు ఏ విధంగా అయితే సంతోషపడతారో దేవుడికి ఇష్టమైన మాటలు ఇవన్నీ. దేనికంటే అయ్యో నా పిల్లలు తప్పుడు అడుగులు నడుస్తున్నారని చాలా ప్రేమగా చూస్తాడు. దయచేసి మీరు కూడా అలాగే ఆదరించమని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. అయితే 2 మాటలు చెప్పుకొని మనం ఒక్క భాగ్యంలోకి వెళ్దాము. నాకు దేవుడు చూపించిన దర్శనం, దాని గురించే మనం ఈ 40 రోజుల కృతజ్ఞత కూడిక మనం పెట్టుకున్నామండి. ఇవాళకి 19 రోజులు యేసయ్య మహాద్భుతముగా ముందుకు తీసుకెళ్లి ఉన్నాడు. ఇంకా మిగిలిన 21 రోజు కూడా యేసయ్య నడిపిస్తాడని పరిపూర్ణ విశ్వాసం అండి. దేనికైతే నేను చాలా మంది అనుకోవచ్చు, ఈ వీడియోని చూసి చాలా మంది అపార్థం చేసుకుంటున్నారు. దేవుడి మీద అంత నమ్మకం ఉన్న వాళ్ళు ఎందుకు అడగాలని. దయచేసి మీరు బాగా గమనించాల్సిన మాట ఏమనగా, నేను అందరినీ అడగట్లేదండి. నేను ఒకటే చెప్తున్నా, నాకు దర్శనమిచ్చి చూపించిన యేసయ్య నాకు మందిరం కట్టి తాళం చెవులు ఎలా అయితే అప్పచెప్పాడో, ఆయన నాకు చూపించిన యేసయ్య మీతో మాట్లాడిన వారు మాత్రమే చర్చి నిమిత్తం సహాయం చేయమంటున్నా. అంతేగాని అందరిలాగా ఎవరిని నేను చర్చి కడుతున్నారు నాకు సహాయం చేయమని నేను అడగట్లా. దయచేసి అలాంటి ప్రేరేపణ నాకు లేదండి, మీరు పెట్టుకోవద్దు. ఇంకోసారి మీరు క్లారిటీగా వినొచ్చు. నాకు చూపించిన దేవదేవుడు మీతో మాట్లాడతాడు. ఎందుకంటే మన దేవుడు చూపించగలద దేవుడు, మాట్లాడగలిగే దేవుడై ఉన్నాడు కనుక నేను ఒకటే కోరుకుంటున్నా, మీకెవరికైనా ఈ సందేశం విని నేను కూడా మందిరానికి సహాయం చేయాలి, నా కుటుంబం కూడా మేలును పొందుకోవాలి అని దేవుడు ఒక ప్రేరేపణ మీకు కలిగితే, దేవుడు యేసయ్య మీతో మాట్లాడితే తప్పనిసరిగా మీరు మందిరం కడతానికి మీరు సహాయం చేయవచ్చు. అంతేగాని నేను అందరినీ కూడా మీరు సహాయం చెయ్యండి అని నేను ఏ ఒక్కరిని కూడా అని నేను అడగట్లా. దేవుడు ప్రేరేపణను బట్టి యేసయ్య మాట్లాడితే అని చెప్తున్నానండి. దయచేసి అర్థం చేసుకోండి. నాకు ఆయన పని ఎంతో నమ్మకం ఉంది కాబట్టి కార్యం జరగకుండానే జరిగినట్టుగా నేను ఈ కూటమిలో పెట్టాను. చాలా మంది ఉన్నారు, కార్యాలు జరిగిన తర్వాత కూటాలు పెడతామన్నా కూడా చాలా మంది ఉన్నారు. లేదా ఉపవాస కూడికల్లో ఉండి మనం దేవుడు కార్యం జరిపిస్తాడు అన్న వాళ్ళు ఉన్నారు. నేను కార్యం జరపకుండానే దేవుడు నాకు చూపించిన దర్శనానికి నేను బలమైన విశ్వాసంతో ఉండి ముందుకు తీసుకెళ్తున్నానండి. దయచేసి విన్నవాడు మొత్తం కూడా అది గమనించాలని నేను అందరినీ కోరుకుంటున్నాను. ఎందుకంటే మన దేవుడు గొప్ప దేవుడు. నా జీవితంలో అనేకమైన కార్యాలు చేశాడు. ఆయన మేలుని నేను పొందుకున్నవాడిని. నాకు ఆయన మీద పరిపూర్ణమైన విశ్వాసం అండి. ఎందుకంటే ఆయన చూపించిన నా దేవుడు మీతో మాట్లాడతాడనే నమ్మకం కూడా ఉంది. ఎందుకంటే ఆయనే ఇస్తాడు. కానీ మీ కుటుంబం కూడా మేలును పొందుకోవాలి అంటే నేను కడుతున్న నా ఇల్లు కాదు, నేను ప్రభు ఒక మందిరం కనుక ఆయన దీవులు మీ మీద కూడా రావాలి కనుక మీ కుటుంబాలు కూడా బాగుండాలనే ఆలోచనతో నేను ఈ మాటలు చెప్పుచున్నాను. యేసయ్య నాకు చూపించిన యేసయ్య మీతో మాట్లాడి మందిరానికి మీరు వెళ్ళి సహాయం చేయండి అని మీ హృదయంలో ప్రేరేపణ కలిగితేనే మీరు తప్పనిసరిగా కింద స్క్రోలింగ్ వస్తూ ఉంటుంది. మీరు అకౌంట్ లో మీరు డొనేట్ చేయొచ్చు. అదే విధముగా మంది QR కోడ్ ఉంది, ఆ QR కోడ్ కి మీరు స్కాన్ చేసి కూడా డొనేట్ చేయొచ్చండి. అది దేవుడు ఒక ప్రేరేపణ బట్టే నేను అందరినీ చేయండి, నేను ఎవరిని అడగట్లా. నాకు చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, నేను ఏ ఒక్కరిని కూడా అడగలేదండి. దేనికంటే యేసయ్య పైన పరిపూర్ణ విశ్వాసం కనుక. ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే ముఖ్యంగా నేను చెప్పవలసినది, ఎవరు ఈ సందేశం విన్నా దయచేసి అందరూ ప్రార్థన చేయండి. నాకు కావాల్సిన ధనము కన్నా కూడా ప్రార్థన అవసరత చాలా కావాలి మందిరం కట్టాలంటే. ఎందుకంటే అది దైవ నిర్ణయం కనుక మనం చేస్తుంది దేవుడు పని కనుక. ఈ సందేశం ఉన్న ప్రతి ఒక్కరిని కూడా నేను ప్రార్థన సహాయం కోరుకుంటున్నాను. దేవా, ఆ బిడ్డకు చూపించిన దర్శనము దాన్ని నిజముగా ఇతను 40 రోజులు కృతజ్ఞత కూడిక పెట్టుకున్నాడు. తండ్రి, దీన్ని నువ్వే ఈ కార్యం నీవే జరిపించాలని దయచేసి ప్రార్థన చేయమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నారండి. మనము వాక్య భాగంలోకి వెళ్దాము.
రోమ 10వ అధ్యాయము 12వ వచనం చదవండి. 10వ అధ్యాయము 12వ వచనం అండి. యూదుడని క్రీస్తు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువయ్యుండి తనకు ప్రార్థన చేయి వారి అందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఆ రెండోది కూడా చదవమ్మా. 13 కూడా. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. 14 కూడా. వారు విశ్వసింపని వారికి ఎట్లు ప్రార్థన చేయుదురు? వినని వాడిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లా విందురు? ప్రకటించువారు పంపబడిన ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఇంది విషయమై ఉత్తమమైన వాటిని గురించిన సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవి 18 వరకమ్మా అని వ్రాయబడి ఉన్నది. అయినను అందరూ సువార్తకి లోబడలేదు. ప్రభువా, మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మిను అని యెషయా చెప్పుచున్నాడు కదా. కాగా వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును. అయినను నేను చెప్పినది ఏమనగా వారు వినలేదా? విన్నారు కదా. వారి స్వరము భూలోకమందంతటి వారి మాటలు భూదిగంతముల వరకు బయలు వెళ్ళెను. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఇంకోసారి ఫస్ట్ నుండి చెప్పమ్మా. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే. ఒక్క నిమిషం అమ్మా. ఒక్క ప్రభువే, ప్రపంచమంతా ప్రభు ఆయనే. ఆయనకి ఏ భేదము లేదు, ఆయనకి అందరూ సమానులే. కారణం ఏమనగా ఆయనే సర్వ సృష్టికర్త అయి ఉన్నాడు. దేనికంటే మనకున్నాయి, మనకు అనేక రకాలైన కారణాలు మనకున్నాయి. దేనికంటే మనమైతే ఎవరిని ప్రేమించలేం, అందరినీ ప్రేమించలేం. చాలా 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 కూడా తేడాలు ఉంటాయి మనకి. కానీ ఇక్కడ వాక్యంలో ఏమి రాయబడి ఉందంటే, చదువమ్మా. ఒక్క ప్రభువే అందరికీ, ఒక్కడికనే కాదు, సృష్టి మొత్తంలో అందరికీ ఆయన ప్రభువే ఉన్నాను అని వాక్యము మనతో మాట్లాడుతుందండి. ఇంకా ముందుకెళ్ళమ్మా. చూడండి, ఎవరైనా సరే నేను ఇంతవరకు అసలు ప్రార్థనే చేయలా, నాకు ప్రార్థన ఎలా చేయాలో తెలియదు అనేవాళ్ళు ఈ లోకంలో చాలా మంది ఉన్నారండి. నీకేం అవసరంలా యేసయ్యను చాలండి, అదే నీ ప్రార్థన. నువ్వు ఎంతో బట్టి నువ్వేదో ఒక పేపర్ మీద రాసుకొని దాని ప్రకారం నువ్వు చదవాల్సిన అవసరం లేదు. యేసయ్య నిన్ను ఎలా ప్రార్థించాలో నాకు తెలియదు, కానీ ఈ వాక్యం విన్నాను, దైవ సేవకుడు చెప్తున్నా, ఈ వాక్యం విన్నాను, నేను ప్రార్థిస్తున్నా, నువ్వు నన్ను కాపాడు యేసయ్య అంటే యథార్థమైన మనసుతోను ఆ క్షణాలే నిన్ను కాపాడే దేవుడు యేసయ్య. ఇంకోసారి చదవమని. ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉన్నాడు. తను ప్రార్థన చెయ్యేవారు అందరి ఎడల ఏ ఒక్కరిని వదలడు. దేనికంటే ఆయనకి చిన్న పెద్ద ఆస్తి ఉందా, ఆస్తి లేదా, ఇతను పేదవాడా లేదా ఇతను కోటీశ్వరుడా
లేకపోతే ఇతను ఏ స్థాయి మనిషి అనేది ఆయనకు అనవసరం. ఆయనకు మనందరము కూడా మనుషులమే. స్థాయిలు అనేవి భూలోకంలో మనం పెట్టుకుంటే వచ్చాయి, లేకపోతే ఆస్తులు అంతస్తులు అనేవి ఇక్కడున్న ధనాన్ని బట్టి వచ్చాయి. కానీ ఆయనకి సర్వము సమానులే అనే వాక్యం మనతో బోధిస్తుంది. ఏ ఒక్కరు ప్రార్థన చేసినా నేను వారి మొరని ఆలకిస్తా. ఎవరన్నా ప్రార్థన చేయలేండి అంటే ప్రార్థనకి ఎంత శక్తి ఉంది. నీ నాలుక పలికిన వెంటనే ఆయన ఆలకించుచున్నాడు. ఆయన గొప్ప దేవుడై ఉన్నాడండి. ఎవరు మొరనైనా నేను ఆలకిస్తా అని చెప్తున్నాడు. దేనికంటే ఎవరు అయినా సరే ఆయనకి ఎవరు కూడా ఎలాంటి భేదం లేదండి. దీనికి సమస్తానికి ఆయనే ప్రభు అయి ఉన్నాడు. ఎవరు ప్రార్థన చేసినా ఆలకిస్తా అంటున్నాడు. ముందుకెళ్ళము. ప్రార్థన చేయి వారందరి ఎడల కృప చూపాలమ్మా. ఏమంటున్నాడు? ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళందరి మీద కూడా ఆయన కృప చూపుతానంటున్నాడు. ఏ ఒక్కళ్ళని కూడా నేను నీ వైపు చూడను, నువ్వు నాకు సంబంధం లేదు అని అనే దేవుడు కాదండి మన దేవుడు. అందరి ఎడల నేను కృప చూపుతాను. ఏ ప్రతి బిడ్డ నా సొత్తే, ప్రతి ఒక్కళ్ళు కూడా నా బిడ్డలే. అందరినీ నేను ప్రేమిస్తా, అలా మొర ఆలకిస్తా, అలా ప్రార్థన ఆలకించి అలా పట్ల నా కృప చూపుతా అంటున్నాడు. ముందుకెళ్ళమ్మా. కృప చూపుటకు ఎట్లా ఉన్నాడు? ఐశ్వర్యవంతుడు. అంటే ఆయనలోని సమస్తము ఉంది. ఎంత మందికి ఆయన కృప చూపినా ఆయన ఐశ్వర్యము తరగని ఐశ్వర్యం అండి. మనకు ఐశ్వర్యం కావాలన్నా ఏం చేయాలి? ఎవరి దగ్గరికి రావాలి? యేసయ్య సన్నిధానానికి రావాలి. ఆయన ప్రతి ఒక్కరికి కృప చూపుకుంటా పోయినా తరగని ఐశ్వర్యం ఆయన దగ్గర ఉంది. మనమైతే ఏం చేస్తున్నామంటే మనకేదన్నా గనక కావాలి అంటే లోకం వైపు చూస్తున్నాం, బంధువుల వైపు చూస్తున్నాం, స్నేహితుల వైపు చూస్తున్నాం, కాదా అందరి వైపు చూస్తున్నాం. ఎటు నుండి మనకి సహాయం ఎవరిస్తారు అని. కానీ ఇక్కడ దేవుడైతే ఏం మాట్లాడుతున్నాడంటే నాకు ప్రార్థన చేసిన వారు ఎవరిని కూడా నేను వారికి కృప ఇస్తాను. వారు ఎంత తీసుకున్నా తరగని ఐశ్వర్యం నాలోనే ఉంది. దేవుడు ఈ రోజు వాక్యం రూపంలో మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే చాలా మంది ఉన్నారు, బాధల్లో ఉన్నవారు ఉన్నారు, అప్పుల్లో ఉన్నవారు ఉన్నారు, అనేక మంది బ్రతుకు తెరువు లేక ఎలా ప్రభు అనుకుంటున్న వారు ఉన్నారండి. అందరికీ కూడా నేనున్నాను అని ఈ రోజున యేసయ్య వాక్యంతో మనతో మాట్లాడుతున్నాడు. ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు కనుక అయితే మనం ఏం చేయాలంటే విశ్వాసంతో మనం ముందుకు సాగాలండి. మనం చేయవలసిన పని ఒకే ఒకటి. యేసయ్యలో మనం నడవాలి అంటే మనలో ఏముండాలి? విశ్వాసం ఉండాలండి. విశ్వాసం కనుక మనం ఉంటే యేసయ్యలో నడుస్తాం. ఇంకా ముందుకెళ్ళమ్మా. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చెయ్యి వాడు ఎవడు ఏమంటున్నాడండి? ఆయన నామాన్ని బట్టి ప్రార్థన చేసే ప్రతి ఒక్కడు కూడా రక్షించబడును అని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఆయన వాగ్దానం ఇచ్చాడంటే భూమి ఆకాశములు గతించిపోయినను ఆయన వాగ్దానము గతించిపోతండి. దేనికంటే మన దేవుడు వాగ్దానం ఇచ్చిన దేవుడు, వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు. నేను మాట ఇచ్చి మనం మర్చిపోతాం. కానీ దేవుడు ఒకసారి కనుక ఇచ్చాడంటే భూదిగంతముల వరకు కూడా ఆ మాట ఉంటుందండి. ఇంకోసారి చదవమ్మా. అదే ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడు ఎవడు వాడు రక్షించబడును. ఆయన నామాన్ని బట్టి మనం ప్రార్థన చేయాలి. యేసు నామములో నాకు ఈ కష్టం తొలగిపోవును గాక, యేసు నామములో నాకు ఈ అప్పు తొలగిపోవును గాక, యేసు నామములో నాకు ఈ వ్యాధి తొలగిపోవును గాక,
యేసు నామములో నాకు బ్రతుకు తెరువు వచ్చును గాక, యేసు నామములో నాకు సకల సమృద్ధి కలుగును గాక, యేసు నామములో నన్ను గొప్పవాడుగా దేవుడు చేసును గాక. మన ప్రార్థన ఇలా ఉండాలండి. దేనికంటే అన్ని కూడా ఆయన నామంలోనే ఉన్నాయని మనతో వాక్యం మాట్లాడుతుంది. నేను సొంతగా ఏం చెప్తున్నా, కాకపోతే విశ్వాసంలో ఎట్లా ముందుకెళ్ళాలి, మనం దేవుడు ఏ విధంగా అడగాలి అనేది మనం ఏం మాట్లాడుకుంటున్నాం. మనకి ఏది కావాలన్నా నా నామంలోనే అయిందని వాక్యం మనతో మాట్లాడుతుంది. ఎవరి నామంలో అయింది? యేసు నామములో సమస్త కార్యాలు జరుగుతాయని వాక్యం మనతో బోధిస్తుందండి. మనం ఏం చేయాలి? వినాలి. ఆయన చెప్పిన వాక్యం వినాలి, దాన్ని అనుసరించాలి, దాని ప్రకారం మనం ప్రార్థన చేయాలి. కానీ మనం ఎలా ఉన్నాము అంటే బైబిల్ చదువుతున్నంత సేపు మాత్రమే మన విశ్వాసం ఉంటుంది. తర్వాత బైబిల్ పక్కన పెట్టేస్తున్నానే మన విశ్వాసం కూడా పక్కన పెట్టేస్తున్నామండి. దయచేసి అలా ఉండొద్దు. మనం జీవించి ఉన్నంత వరకు కూడా ఆయన చెప్పిన ప్రతి మాట మన హృదయంలో ఉండాలి. మనం ప్రతి మాటను, ఆయన చెప్పిన ప్రతి వాక్యాన్ని ఆయన మనల్ని బలపరుస్తున్నాడు, ఆయన మనతో ఉన్నాడు. దాన్ని మనం ఇప్పటికప్పుడు నెవరేసుకుంటూ ఉండాలండి. అదొకటి. మనకి దేవుడు అనేకమైన మేలులు చేశాడు, ప్రతి మనిషిని చేశాడు. అట్లా మనం ఆ మేలుల్ని బలహీనపడుతున్న సమయంలో మనం ఏం చేయాలి? బలముగా తయారవడానికి ఆయన చేసే ప్రతి మేలుని ముందుకు తెచ్చుకోవాలి. యేసయ్యా నాకు పలానా టైంలో నన్ను నువ్వు ఆదరించావు, యేసయ్యా నువ్వు నన్ను పలానా టైంలో నువ్వు నన్ను కాపాడావు. ఇలా మనం ముందుకు తీసుకెళ్తా మనకు జరిగిన అన్ని నెవరేసుకొని మన కళ్ళ ముందుకు తెచ్చుకొని బలపడాలి. అలా జరగకపోతే ఏం జరిగిందో తెలుసా? మోషే సైన్యాన్ని తీసుకెళ్తున్నప్పుడు చూడండి, మోషే ఎంతమందిని నడిపించాడు? 40 లక్షల మందిని నడిపిస్తే ఎప్పటికప్పుడు లాస్ట్కి ఏమన్నారు? నువ్వు మమ్మల్ని ఇక్కడ నమ్మడానికి తీసుకొచ్చావా అన్నారు. కానీ దేవుడు ఎన్ని మేలు చేశాడు చెప్పండి? అనేకమైన అద్భుతాలు చేశాడు. వాళ్ళు నడుస్తున్నప్పుడు మోషేతో మాట్లాడి బండను కొడితే నేను తెప్పించాడు, సముద్రాన్ని 2 పాయలు చేశాడు. అన్ని అద్భుతాలు చూస్తున్నా సరే మానవ నైజం ఎలా ఉంది? మర్చిపోతాడు. మరపు తెప్పిస్తాడు అపవాది. మనుషులు మర్చిపోరు. మరపు తెప్పిస్తానికి సిద్ధముగా ఉంటాడు అపవాది. ఇక నువ్వు ఆ గతము అంటే గతాన్ని నువ్వు ఏమాత్రం కూడా గుర్తు తెచ్చుకోవు. నా దేవుడు నాకు సహాయం చేశాడు, నేను నా దేవుడిని స్తుతించాలి, ఇంతకన్నా పెద్ద సహాయం చేయగలిగిన దేవుడు మనతో ఉన్నాడు అనే ఆలోచన రాకుండా చేస్తూ ఉంటాడు అపవాది. సముద్రాన్ని 2 పాయలు చేస్తుంటే మామూలు విషయమా చెప్పండి? బండలు కొడితే దాగడానికి నీళ్ళు నాటం అంటే మామూలు విషయమా చెప్పండి? అలాంటి అద్భుతాలు ఎన్నో చేశాడు కదా, చేయలేదా? కానీ ఏమన్నారు? నువ్వు మమ్మల్ని చంపేస్తావా ఏంటన్నారు? అనలేదా? అంటే అపవాది ఆ విధంగా పలికిస్తుంది. అప్పుడే మనము బలపడాలి. అపవాదికి ధీటైన సమాధానం చెప్పాలి. వాడు కత్తి తీస్తే మనం ఏం చేయాలి? పారిపోకూడదు, మనము కత్తి తీయాలి. అంటే మన కత్తి ఏంటో తెలుసా? దేవుడు మనకు చేసిన ప్రతి మేలుని గుర్తు పెట్టుకోవడమే. నా దేవుడు నాకు ఈ కార్యం ఆనాడు చేసిన దేవుడు ఈనాడు చేస్తాడు. ఆనాడు కాపాడిన నా దేవుడు ఈనాడు కాపాడతాడు. ఆనాడు రక్షించిన నా దేవుడు ఈనాడు రక్షిస్తాడండి. అలాంటి విశ్వాసాన్ని కలిగి ఉండండి. ఏ ఒక్కరు కూడా బలహీనపడవద్దండి. విశ్వాసంలో మనకి ఏం చేశాడు? మనకు ఊహించిన కాడి నుండి ప్రతి మనిషికి ఏదో ఒకటి చేసే ఉంటాడుగా ఖచ్చితంగా. ఎందుకు మనం బలహీనపడాలి? నేనైతే బలహీనపడే పరిస్థితి వస్తే ఆయన నా పట్ల చేసిన ప్రతి కార్యాన్ని కూడా ముందుకు తెచ్చుకుంటా. నా దేవుడు నన్ను ఇట్లా రక్షించాడు, ఏమీ లేని నాకు ఈ స్థితి ఇచ్చాడు, మరణాలు నా కళ్ళ ముందు కనపడ్డాయి యాక్సిడెంట్ రూపంలో, ఇంకేంటి చనిపోయాను అనుకున్నా నన్ను. అట్లా ఆయన నా చెయ్యి పట్టి, ఆయన చేత్తో నా చెయ్యి పట్టుకొని మరణ గండం నుండి పక్కకి తప్పించినవి 1 కాదు 2 కాదు, అనేకమైన కోర్టు కేసులు ఒక్కడు లేకుండా చేసేసాడు. అనేకమైన అప్పులు ఒక్కడు లేకుండా చేసేసాడు. కారు నడుపుతూ ఉన్న నాకు కార్లు ఇచ్చాడు. ఏనాడు కూడా నా జీవితంలో నేను కొత్త కార్లు తీస్తా అనుకోలా. మీకు నిజం చెప్తాను, దయచేసి ఏమనుకోకపోతే
మంచి ఎండాకాలంలో షెడ్ దగ్గర వర్క్ చేస్తున్నప్పుడు పక్కన ఏసీ ఉంటే ఒక్క 5 నిమిషాలు వెళ్ళి ఆ ఏసీలో షాప్ లో ఉందామా అనుకుందా ఉండండి. కానీ అలాంటిది దేవుడు మహాకృపను బట్టి ఎన్ని ఏసీలు ఇచ్చాడో నా ఏసైకే తెలుసు, నాకే తెలుసు అండి. దేనికంటే అంత గొప్ప దేవుడు అండి. దేనికంటే ఒకనొక టైంలో ఒక ఫ్రిడ్జ్ కొనడానికి, ఒక చిన్న ఫ్రిడ్జ్ కొనడానికి నేను షోరూమ్ దగ్గరికి దరిదాపు ఒక 20 సార్లు వెళ్ళుంటా. ఒక 20 సంవత్సరాల క్రితం షోరూమ్ దగ్గరికి వెళ్తాం, దాని రేట్ ఎంతో కనుక్కుంటాం. కానీ ఈ రోజున దేవుడు ఎంతో పెద్ద ఫ్రిడ్జ్ ఇచ్చాడండి. అంటే ఆయన చేసిన ప్రతి మేలుని మనం గుర్తు పెట్టుకోవాలంటున్నా. ఎందుకంటే దేవుడు ఇలాగే ప్రతి మనిషికి మేలును చేసే ఉన్నాడు. ఏ మనిషి అయినా సరే నాకు యేసయ్య ఏమీ చేయాలని చెప్పగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? లేరు. అందరికీ మేలును చేశారు. మీరు ఎందుకు మర్చిపోతున్నారు? మీరెందుకు నేర్పించిపోతున్నారు? మీరెందుకు విశ్వాసంలో బలహీనపడుతున్నారు? మన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు అండి. మన యేసయ్య సర్వాధికారి అయిన ప్రభు అండి. ఆయన సమస్తమును ఏమైనా చేయగలడు. ఆయన కాదా? సమస్తము చేయగలిగిన దేవుడు మనకుండగా, ఆయన వాక్యము తోడై మనకి నడిపిస్తుండగా మీరు ఎవరు బలహీనపడవద్దు. యేసు నామములో ముందుకెళ్ళము. కాగా వినుట వలన ఏమంటున్నాడు? వాక్యం వినాలి. మనం వాక్యం వింటానే ఉండాలి. వింటా ఉంటే ఏం జరిగింది? విశ్వాసము కలిగింది. విశ్వాసమే మన బలం, విశ్వాసమే మన ఆయుధం, విశ్వాసమే మన ఖడ్గం. దేనికంటే మన వాక్యం ఎక్కడైనా సరే బైబిల్ చదవగలిగిన వారు బైబిల్ చదవండి. లేకపోతే ఈ రోజున ప్రతి మనిషి చేతిలో సెల్ ఫోన్ ఉందండి. వ్యర్థమైన వాటిని చూడకుండా వాక్యాలు పెట్టుకోండి. ఎందుకంటే యూట్యూబ్ లో అన్ని వస్తా ఉంటాయి. వాక్యం వినండి. ఏ దైవ సేవకుడు చెప్పినా వాక్యం వినండి, మీరు బలపడండి. నేను ఆ దైవ సేవకుడు చెప్తేనే వింటానే అవసరం లేదండి. వాక్యం అనే దేవుడు అనేక విధాలుగా ప్రతి సేవకుడితో పరికిస్తా ఉంటాడు. అన్ని వినండి. నేను ఆయన చెప్తేనే వింటా అనే పదాన్ని దయచేసి పక్కన పెట్టి దైవ సేవకులతో చెప్పిన ప్రతి మాటని అన్ని ఆలకించండి. ఎందుకంటే మనకేం కావాలి? బలము కావాలి. మనకేం కావాలి? శక్తి కావాలి. ఎలాంటి శక్తి? దేవుని శక్తి కావాలి. దేవుని యొక్క బలం కావాలి. మళ్ళా ఏం కావాలి? వినుట వల్ల విశ్వాసం కలుగుతుందని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇక ముందుకెళ్ళమా. వినుట క్రీస్తు గురించిన మాట వలన కలుగును. చూడండి, ఆయన మాటలు మనం వింటూనే ఉండాలి. ఎందుకంటే మనం ఎట్లయితే నేను ఎట్లా బాగా డబ్బులు సంపాదించాలి అనే తపనంతో ప్రతి ఒక్కరు కూడా కాదు, నేను బాగా యేసయ్య మాటలు వినాలి. డబ్బులైతే మనం సంపాదించగలుగుతామో లేదో తెలియదు, కానీ యేసయ్య మాటల్ని విని వాక్యం చదివి ఆయన పట్ల విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరూ ఎంతో ఐశ్వర్యవంతుడండి. దయచేసి చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళ దగ్గరికి ఏ వ్యాధులు కూడా రావు, ఏ బాధలు కూడా రావు. కారణాలు ఏంటంటే ఇవన్నీ మొక్క ఎదుగుతున్నప్పుడు మాత్రం దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. మీరు దయచేసి గమనించాలి. కొత్తగా ప్రార్థనలోకి వచ్చిన వారు, ప్రార్థన చేస్తున్న వారు వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. కారణం ఏంటో తెలుసా? నీ నమ్మకాన్ని కోరస్తానికి అపవాది నీ ఎమ్మడే నీడలాగా ఉంటాడు. కారణం ఏంటంటే నువ్వు అప్పుడే ఎదుగుతున్న మొక్కవి. ఆ మొక్కని ఎవరైనా సరే విరిచేయచ్చు, పీకేయచ్చు, ఏమైనా చేయొచ్చు. అదే మహావృక్షం అయితే ఎవరైనా ఏమైనా చేయగలుగుతారా? అట్లాగే మనం ప్రార్థనలో కొత్తగా వచ్చి బైబిల్ వాక్యం చదువుతున్న వారు, ప్రార్థన చేస్తున్న వాళ్ళకి చిన్న చిన్న కష్టాలు అపవాది తీసుకొస్తాడండి. అర్థమైందా? దానికి మీరు నాకేమీ కాదు, నా యేసయ్య ఉన్నాడని యేసయ్య వైపు చూడండి. అంటే మీరు మొక్కగా ఉన్నారు. ఆ మొక్కగా ఉన్నప్పుడు అంటే మీ ప్రార్థనని అపవాది దొంగిలిస్తానికి, నిన్ను బలహీనపరుస్తానికి, నిన్ను ప్రార్థనలో లేకుండా ఉండడానికి వాడు ఆ విధముగా వస్తాడండి. మీరెవరు కూడా అధైర్యం పడవద్దు. ఏమీ చేయలేదు మిమ్మల్ని యేసు నామములో. నేను ఇదే చెప్తా. ఎందుకంటే నా
నాకు ఎలాంటి వ్యాధి అయినా ఎలాంటి బాధ అయినా వస్తే నేను అపవాదికి ఛాలెంజ్ ఇస్తుంటా, నువ్వు నన్ను ఏమీ చేయలేవు వస్తే యేసు నామములో ఇదే ప్రార్థిస్తా నేను, దేనికంటే నా పక్షంలో నా యేసయ్య ఉన్నాడు, నువ్వు నన్ను ఏమీ చేయలేవు అని బలమైన విశ్వాసంతో ఉండాలండి. అందుకే ప్రార్థనలో కొత్తగా కనుక ప్రార్థిస్తున్న వాళ్ళకి ఎలా ఉంటుందో తెలుసా? లోకంలో ఉన్నప్పుడు నేను చాలా బాగున్నాను బ్రదర్, ప్రార్థన చేస్తున్నాను, ఈ కష్టాలు అంటే నువ్వు మొలకగా ఉన్నావు. మొక్క కూడా కాదండి, మొలకగా ఉన్నావు కనుక నీ మొలకని ఏ విధముగా తుంచాలి, నేను ఏ విధముగా పీకి పడేయాలి అంటే వెళ్ళిపోవాలి. ఇంకా ప్రార్థనలోకి వెళ్ళకూడదని అపవాది నీ పట్ల అనేకమైన ఆలోచనలు చేస్తాడండి, చెడు తలంపులు తీసుకొస్తాడు. నువ్వు అప్పుడే నిలబడు. నువ్వు గనక నిలబడితే మొక్క మహావృక్షమైంది. నీ కింద ఎంతమంది వస్తారు? ఒక మహావృక్షం కింద ఎంతమంది అయినా ఉండొచ్చండి, కాదా? అలాగే నువ్వు కనుక ప్రార్థనలో కనుక ఎదిగితే నువ్వు ఎంతమందిని మారుస్తావు, ఎంతమందిని పరిశుద్ధముగా జీవించేటట్లు చేస్తావు, ఎంతమందికి రక్షణ పొందేటట్లుగా చేస్తావు. దేనికంటే నువ్వు మహావృక్షాలు అయిపోతావు. నీ నమ్మకాన్ని, ఒక మహావృక్షాన్ని ఏ తుఫాను కూడా ఏమీ చేయలేదండి, ఎంత గాలివాన కూడా ఏమీ చేయలేదండి. మనం ప్రతి ఒక్కరము కూడా ఆ విధముగా జీవిద్దాం. దేనికంటే ప్రార్థనలో ఎదుగుతున్నప్పుడు మొలకే ఉండి ఇలా పట్టుకొని ఇట్లా అంటే ఏమైంది మొలక? అట్లాగే అపవాది కూడా మొలకలుగా ఉన్నప్పుడే మనం పట్టుకుంటాడండి. ఎదిగితే ఏమవుతాము? యేసు నామములో మనము అపవాదిని శాసిస్తాం. యేసు నామములను వెళ్ళిపోవాలండి. దేనికంటే దేవుడు మనకు వాటిలన్నిటి మీద అధికారం ఇచ్చిన దేవుడే ఉన్నాడు కనుక దయచేసి ప్రార్థనలో ఎవరు మనం ఏమీ చేయలేరు. దయచేసి గుర్తుపెట్టుకోండి, దేవుడు యేసయ్య తోడుగా ఉన్నాడు, ఆయన ప్రార్థన మనకుంది కాబట్టి మనం ఎవరు ఏమీ చేయలేరు. రేపు ఎన్ని వచ్చిన సరే, యేసయ్యకి మహిమ కలుగును గాక. దేవుడు ఈ వాక్యమును దీవించును గాక. ఎందుకంటే ఈ వాక్యం ఉన్న ప్రతి బిడ్డ దయచేసి బలపడమని, ప్రార్థనలో బలపడమని, వాక్యంలో స్థిరపడమని యేసు నామములో కోరుకుంటున్నాను. అదే విధముగా దయచేసి 7 బిడ్డలు ప్రేరేపణ కలిగిన వారు మన మందిరములో వచ్చిన వారందరి కొరకు 7 ప్రార్థన చేయమని యేసు నామములో కోరుకుంటున్నానండి. మీ అందరికీ వందనాలు.